UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందికి చాలా రకాలైన సమస్యలతో బాధపడేవారు ఉంటారు. నిరంతరం కొన్ని సమస్యలకి పరిష్కారాల కోసం వెతుకుతూ కూడా ఉంటారు. ఇక యూట్యూబ్ ఛానల్ అంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్‌లో రకరకాల కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. కానీ మనకి ఫలితం కనిపించదు. కారణం ఏమిటి అంటే ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, మనకి నిత్యం పూజలతో నిత్యం భగవంతుని యొక్క ధ్యానంలో ఉండేవాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్తే దానికి సత్ఫలితాలనేవి మనం పొందగలుగుతాం. అలాంటి వ్యక్తే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు. జయశంకర్ గారి గురించి చెప్పాలి అంటే ప్రముఖ ఆధ్యాత్మికవేత్తే కాకుండా జ్యోతిష్య, వాస్తు పండితులు. నిత్యం భగవంతుని చూసిన మాదిరిగానే అనిపిస్తుంది నిత్యం గురువు గారిని చూస్తే. ఇక మీకు ఎలాంటి సమస్యలున్నా, ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అందరికీ ఉపయోగపడేది, ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా కనపడుతున్న సమస్యల గురించి మాట్లాడబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం గురువుగారు. గురువుగారు, చాలామంది రకరకాల భయాందోళనలు కానివ్వండి, ఉండట్టుండి షాక్కి గురైనట్టుగా ఫీల్ అవ్వటం కానివ్వండి, విచిత్రమైన వింత పోకడతో ప్రవర్తించటం కానివ్వండి, షేక్ అయిపోయినట్టుగా మాట తడబట్టం కానివ్వండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని చూస్తే ఏదో జరిగిపోతుంది అన్న ఒక తలంపుతో ఉండటం కానివ్వండి, ఇలా రకరకాల పనుల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ స్ట్రెస్ నుంచి, ఆ ఫీల్ నుంచి వాళ్ళు బయటపడి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఉండాలి అంటే ఎలాంటి జపాలు కానివ్వండి, ఏం పూజలు కానివ్వండి, తంత్రం కానివ్వండి, ఏదైనా ఉందా చెప్పండి. తప్పకుండా అమ్మా. మానసిక పరమైన భయాందోళన, మానసిక క్షోభ, కొంతమందికి తెలియని బాధ ఉంటుంది మనసులో, కారణం ఉండదు కానీ ఏదో కారణం వాళ్ళే వెతుక్కొని పెట్టుకుంటుంటారు. కొంతమందిని చూశాను, పిల్లాడు ట్యూషన్ నుంచి ఇంటికి రావడం లేట్ అయినా కూడా టెన్షన్ పడిపోతుంటారు. అవును, అది అకారణంగా టెన్షన్ పడిపోతుంటారు. మనో దౌర్బల్యం. కొంతమంది ఏమో సైకిక్ గా, హిస్టీరిక్ గా బిహేవ్ చేస్తుంటారు. అంటే వీటన్నిటికీ కారణం కూడా ఖచ్చితంగా గ్రహస్థితి, వాళ్ళ జాతకం అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే జాతకం చూపించుకుంటే అందుకు సరైన రెమెడీ దొరుకుతుంది కరెక్ట్ గా. లేదా గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి వాళ్ళ నక్షత్రం ఏదో, వాళ్ళ రాశి ఏదో చూసుకొని దాని ప్రకారం రెమెడీ చేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఇవన్నీ ఏమి తెలియదండి, ఈ లక్షణాలు ఉన్నాయి కానీ మాకు మా నక్షత్రం తెలియదు, మా రాశి తెలియదు, మాకు పుట్టిన వివరాలు సరిగ్గా లేవు అని అనుకున్న వాళ్ళు ఈ రెమెడీస్ చేయొచ్చు. ఓకే, తప్పకుండా. ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం అంటే అనవసరమైన భయాందోళనలు, అనవసరమైన మానసిక రుగ్మతలు వాళ్ళకి అర్థమవుతుంటుంది. నేను అనవసరంగా టెన్షన్ పడిపోతున్నాను, అనవసరంగా భయపడిపోతున్నాను వాళ్ళకి తెలుస్తుంది. కానీ భయపడటము లేదా ధైర్యంగా ఉండటం వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళు నిమిత్త మాత్రులు. ఎంత గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అందున వాళ్ళ జాతకంలో ఎటువంటి గ్రహస్థితి నడుస్తుంది, ఏ దశ నడుస్తుందో దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కూడా ఇందుకు కారణం అవుతుంది. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే గనక ఇలాంటి టెన్షన్స్ గురి చేసే ఇబ్బంది కలుగుతుంది జీవితంలో. సో ఇలాంటి వాళ్ళు చక్కటి మంత్రం రోజుకొక 34 సార్లు పొద్దున్నే లేవంగానే సూర్యోదయ పూర్వమే శ్రీ శంభు శక్తి గణేశాయ నమః, శ్రీ శంభుశక్తి గణేశాయ నమః, శ్రీ శంభుశక్తి గణేశాయ నమః, ఈ మంత్రాన్ని రోజు ఒక 34 సార్లు. దీంతో పాటుగా మరో మంత్రం, అంటే ఏ గ్రహం అయితే వీళ్ళకి ఇలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉందో, ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనగానే అది ఏ జ్వరం తెలియకుండా ముందు క్రోసిన్ వేసేసుకుంటాం. అలా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశమైన గ్రహ దేవతని కూడా మనం ప్రార్థిస్తే తప్పకుండా ఇందుకు కేతువు కారణం అవుతాడు 90%. ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఉమ్, మరోసారి చెప్తాను. ఉమ్, కేతుగ్రహ మంత్రం. మంత్రం. ఉమ్, ఫలాస పుష్ప సంకాశం ఉమ్, తారకాగ్రహ మస్తకం ఉమ్, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం ఉమ్, తం కేతుం ప్రణమామ్యహం. ఉమ్, ఇదో 34 సార్లు, ఓకే. అదో 34 సార్లు, ఇదో 34 సార్లు. ఉమ్, ప్రతిరోజు జపించడం అలవాటు చేసుకోవాలి. అదొక 5 నిమిషాలు, ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. ఉమ్, ఏంటి లేకపోతే గణపతి మంత్రం ఒక 5 నిమిషాలు, ఈ కేతు మంత్రం మంత్రం. ఓ 10 నిమిషాలు, ఉమ్. మొత్తం ఓ 10-15 నిమిషాల్లో అయిపోతుంది. చక్కటి మానసిక స్థైర్య ధైర్యాలు, మానసికమైన బలం తప్పకుండా చేకూరుతుంది. ఎన్ని రోజులు చేసుకోవాలి గురువుగారు దీన్ని? ఇది కనీసం ఒక 7 వారాలకు తగ్గకుండా చేసుకుంటే మంచిది. ఓకే. ఉమ్, ఏంటి అట్లాగే ముఖ్యంగా మంగళవారం నాడు గనక ఉమ్, అశ్వగంధ వేరుని తీసుకొచ్చి, ఉమ్, మంగళవారం నాడు అశ్వగంధ వేరు. అశ్వగంధ వేరుని తీసుకొచ్చి ఈ మంత్రంతో పూజించి, ఉమ్, ఈ మంత్రంతో పూజించి గ్రే కలర్ దారంతో దాన్ని కట్టి ఉమ్, మెళ్ళో కానీ, లేదా మణికట్టుకు కానీ, లేదా భుజానికి కానీ ఉమ్, ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఉమ్, ఉమ్, ఇదో తంత్ర పరిహారం అన్నమాట. ఉమ్, ఇలా చేసుకోవడం కూడా ఇలాంటి మానసిక పరమైన రుగ్మతలు ఉన్న వాళ్ళకి ఉమ్, చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఉమ్, మంత్రం తంత్రం ఏంటి. ఇకపోతే పరిహారం, ఉమ్, వీళ్ళ కోసం పరిహారం ప్రతి మంగళవారం ఉదయం, ఉమ్, అంటే ప్రతిరోజు చేసినా కూడా మంచిదే, ఉమ్, కానీ 7 మంగళవారాలు 7 వారాలు చేయాలనుకుంటున్నా చెప్పుకున్నాం కదా. అవును. మంగళవారం నాడు ఉమ్, వినాయకుడి దగ్గర 7 ఒత్తులతో దీపం పెట్టాలి. ఉమ్, 7 ఒత్తులతో దీపం పెట్టి ఉమ్, మంగళవారం మొదలుకొని మళ్ళీ మంగళవారం వరకు 8 రోజులు వెలిగించాలి. ఉమ్, ఒక వారం కంపల్సరీ వెలిగించాలి. ప్రతిరోజు వెలిగించాలి. అట్లాగే వీళ్ళకి గనక వాళ్ళ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా ఉమ్, నల్ల కుక్కలు ఏమన్నా తారసపడితే వాటికి ఆహారాన్ని, అంటే ఉమ్, ముఖ్యంగా చపాతీలు కానీ, రొట్టెలు కానీ తినిపించడం ద్వారా కూడా ఇలాంటి సమస్యలకి గ్రహశాంతి జరిగి వీళ్ళు తొందరగా కోలుకొని నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, మంత్రం చెప్పుకున్నాం. తంత్రం శ్రీ చెప్పారు. శంభుశక్తి గణేశాయ నమః ఉమ్. అనే మంత్రం రోజుకు 34 సార్లు. ఉమ్, తర్వాత కేతు. ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం ఉమ్, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఉమ్, ఈ మంత్రం ఒక 34 సార్లు. ఉమ్, ఒక మంగళవారం నాడు వెళ్ళి అశ్వగంధ వేరుని తీసుకొచ్చి ఈ మంత్రాలతో పూజించి చేతికి కానీ, భుజానికి మెళ్ళో కానీ కానీ. మెళ్ళో కానీ ఉమ్, కట్టుకోవచ్చు. ఉమ్, అట్లాగే వినాయకుడి దగ్గర ప్రతి మంగళవారం నాడు 7 ఒత్తులతో ఒక దీపం పెట్టి ఓకే. నమస్కరించి ఉమ్, నల్ల కుక్కలకి అపరాహ్నం వేళ, అంటే మధ్యాహ్నం టైంలో నల్ల కుక్కలకి ఆహారంగా రొట్టెలు ఆహారంగా రొట్టెలు తినిపిస్తే తప్పకుండా వీళ్ళకి ఉపశమనం కలిగిస్తుంది. రైట్. అయితే ఉమ్, ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి జాతకం కనుక ఉంటే ఉమ్, తద్వారా మరింత మెరుగైన ఫలితాలనిచ్చే రెమెడీస్ని మనం చెప్పొచ్చు. చెప్పొచ్చు. అవును. జాతకం ప్రకారం కరెక్ట్గా ఉమ్, ఏ గ్రహంతో కలిస్తే వచ్చిన ఇబ్బంది వల్ల వీళ్ళు ఈ స్థితిని ఎదుర్కొంటున్నారు, అవును. ఉమ్, ఎటువంటి గ్రహస్థితి, అసలు మహర్దశ ఏం నడుస్తుంది, దాంట్లో అంతర్దశ ఏం నడుస్తుంది, మళ్ళీ దాంట్లో విదశ ఏం నడుస్తుంది, ఉమ్, ఆ దశల్ని బట్టి ఇంతకుముందు గడిచిన దశ ఎలా ఉంది, రాబోయే జీవితం ఎలా ఉంది, ఒకసారి జాతక పరిశీలన చేయించుకుంటే అద్భుతంగా ఉంటుంది. రైట్. అట్లాగే వాళ్ళ పేర్లో కూడా రాంగ్ నెంబర్ రాకుండా చూసుకోవాలి. ఉమ్, పేర్లో కనుక రాంగ్ నెంబర్ వచ్చినా కూడా ఇలాంటి పరిస్థితులు, అంటే గ్రహస్థితి ఇచ్చే ఫలితం కొద్దిదే అయినప్పటికీ ఉమ్, పేర్లో ఉన్న నెంబర్ వల్ల అది మరింత పెరిగే తీవ్రతరం అవకాశం. అవుతుంది. ఉమ్, ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మనం ఒక ఎండాకాలంలో ఓ 46 డిగ్రీల ఎండ బాగా వేడిగా ఉంది, బాగా ఉక్కపోస్తుంది అనుకున్నాం. అవును. అవును. కానీ మనం వెళ్ళి ఎండలో నుంచి ఉంటే శరీరం ఏం కాలిపోతుంది. ఉమ్, అవే సూర్యకిరణాలు ఒక భూతద్దం ద్వారా ప్రసరింపజేయబడితే అక్కడ నిప్పు రాజుకుంటాం. అవును. అట్లా జాతకరీత్యా ఉన్న ఫలితము, జాతకరీత్యా వచ్చే ప్రభావం ఉన్నప్పటికీ
పేరులో రాంగ్ నంబర్ ఉంటే గనక ఉమ్, ఇలాంటి పరిస్థితి అది అంటే మనం భరించరాని పరిస్థితి కింద మారిపోయే అవకాశం ఉంటుంది. రైట్. దాన్ని మనం నివారించుకోవడానికి మీకు గనక ఇవి ఈ రెమెడీస్, ఈ మంత్రాలు మీరు చేసుకోగలిగితే తప్పకుండా మీకు ఉపశమనం కలుగుతుంది. ఉమ్, జాతకం ఉంటే జాతకం చూపించుకుంటే ఇంకా మరింత బ్రహ్మాండంగా ఉంటుంది. మెరుగైన ఫలితాలు ఉంటాయి. పేరుని సరిచేయించుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి. రైట్. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు గురువుగారు. సిస్లా జయశంకర్ గారు చెప్పినటువంటి ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. గణేషుని మంత్రం చెప్పారు, కేతు మంత్రం చెప్పారు. అలాగే మంగళవారం రోజున మీరు ఏం చేయాలి, ఎలా ఒత్తులు వెలిగించుకోవాలి, ఎలాంటి మంత్రాన్ని జపించాలి, ఎన్నిసార్లు జపించాలి, ఈ విషయాలన్నీ వీడియో స్కిప్ చేయకుండా ఉంటే చాలా చక్కగా చెప్పారు. నోట్ చేసుకోండి, రాసుకోండి, చక్కగా పాటించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏమిటంటే, మీ దగ్గర జాతకాలు గనుక ఉంటే గురువుగారి దగ్గర చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి గురువుగారిని కలిస్తే మీ జాతకానికి సరిపోయినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పడం జరుగుతుంది. దానివల్ల 100% మెరుగైన ఫలితాలు పొందవచ్చు. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సమస్యతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.